గుంటూరు నుంచి వచ్చారా కుమార్ అంటే 2 రోజులు వర్క్ ఉంది. 2 రోజులు ఇక్కడ వర్క్ ఉంది హైదరాబాద్ లో. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కుమార్ ఆంటీ దగ్గర రావాలని. నిన్న కూడా వచ్చాను, యూట్యూబ్ లో చూసి వచ్చాను. ఆశతో వచ్చి నిరస్తూ వెళ్ళిపోయారా? నిన్న కూడా వచ్చాను, నిన్న కూడా లేదు. ఈ రోజు మరి వస్తున్నాను అన్నారు, మరి ఈ రోజు కూడా రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్తున్నాను కదా ఎట్లా అనిపిస్తుంది అంటున్నాను. మంచిగానే అనిపిస్తుంది. హలో సార్, మీరు ఎక్కడి నుంచి? మేము ఈసీఎల్ నుంచి వచ్చాం. కుమార్ ఆంటీ ఫుడ్ తినడానికి. అవునండి. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఎట్లా అనిపిస్తుంది? దాని విషయంలో ఏంటంటే పర్లేదు, అంటే మేము ఫుడ్ కోసం వచ్చాం అంతే. ఫుడ్ కోసమే వచ్చారండి, కాకపోతే సడన్ గా హఠాత్తుగా మూసేశారు కదా షాప్ ని, దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే తినాలని ఒక ఆశతో వచ్చాము, ఇలా తెలిసే వరకు కొంచెం మూడ్ అప్సెట్ అయ్యాము. ఇక్కడ ఆరంగార్ నుంచి వచ్చాము. ఆరంగార్. ఓకే, ఎక్కడికి వచ్చారు? ఇక్కడ కుమార్ ఆంటీ షాప్ కి తినడానికి వచ్చాము. యూట్యూబ్ లో చూసా లేకపోతే ఇంతకు ముందు మీరు రెగ్యులర్ గా వచ్చారు? ఫస్ట్ టైం వచ్చాము. మీకు ఏం తెలుసు కుమార్ ఆంటీ గురించి? మీకు తెలిసింది ఒక్కసారి అంటే 1000 కి 2 లీవర్లు ఎక్స్ట్రా ఉన్నది కదా, మాకు జర తక్కువ చేస్తామో అని వచ్చినాము అంతే. అమ్మ వీళ్ళు కూడా అసలు అదే భ్రమలో ఉన్నారు. ఇంకా పాప మా ఆంటీ అంటే దాదాపు 6 తింటే, ఒక 6 మెంబర్స్ తింటే అందరికి కలిపి ఒక 1000 అయింది. సో 2 లివర్లు ఎక్స్ట్రా అనేసరికి ఇప్పుడు అదే కూడా చక్కర్లు కొడుతుంది. ఇంకా అంటే ట్రోలింగ్స్ లో ఇంకా అదే కొంత భ్రమలో ఉన్నారు అందరూ. అది నిజం కాదండి, అంటే 6-8 మెంబర్స్ తిన్నారంట. అవునవును, 6 ప్లేట్స్ తిన్నారంట. అది మాత్రమే కట్ చేసి పెట్టేసరికి కొంచెం ట్రోలింగ్ బాగానే అయింది. మీడియా అంటే అంతేగా అండి, పైన చూసి పెట్టేస్తారు. బ్యాక్ సైడ్ మరి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? వాళ్ళు ట్రెండ్ అయినా కాబట్టి నేను కూడా చెప్తున్నాను అంతే. సరే, అంటే మీకు ఎవరు చెప్పారు? యూట్యూబ్ లో చూడమేనా, ఇంకెవరైనా తిన్నోళ్ళు చెప్పారు? ఫోన్ ఉంది అండి. మరి ఎట్లా చూడొచ్చు? అందరూ చూస్తున్నారు అందుకే. ఎట్లా అనుకోవచ్చు? మరి ఇప్పుడు షాప్ మూసివేశారు కదా సడన్ గా. లేదు ఓపెన్ అంట కదా. ఓపెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఓపెన్ చేయిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు మరి, ఎట్లా అనిపిస్తుంది? ఆమెకైతే బాగానే ఉంది, ఆమె టేస్ట్ చూద్దామని వచ్చాను అంతే. అంటే అంతలా ఏముంటది అని. కుమార్ రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు తెలియదండి. అంటే మీరు అంటే ప్రజల్లో భాగస్వాములు కాదా? భాగస్వాములే కానీ నేను అంత పట్టించుకోను పాలిటిక్స్ పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ తిరుగుతున్న రోడ్లు మంచిగా బాగాలేకపోయినా ఒకరు అంటామంటే అది పొలిటీషియన్సే అంటాము, తిట్టిపోస్తాం కదా. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఐ థింక్ ఓల్డ్ పాతదే బాగుంది, ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, చూడాలి తర్వాత. రైట్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. కొందరికి బాగుంది అంటున్నారు, కొందరికి బాలే అంటారు. హలో అండి. హలో, హాయ్. యాక్చువల్లీ ఈరోజు ఓపెన్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చెప్తేనే ఈరోజు వచ్చినాం మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇష్యూ వచ్చింది, ఓకే ఫైన్, ప్రాబ్లం లేదు. బట్ ఈ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చేయడం ద్వారానే ఇంత బిజినెసెస్ అవుతుంది, ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ట్రోల్ చేయడం అనేది నెగిటివ్. అది అవ్వడం వరకు, లివర్ వరకు ఈ బిజినెస్ ఫామ్ అవ్వడం ఈ వరకు పాజిటివ్, ఫైన్, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఎంతైతే క్రౌడ్ జరుగుతుందో దాని తగ్గట్లు కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక లైన్ ప్రాసెస్ అయింది అనుకోండి, ఈ లైన్ వేలో వెళ్ళారు అనుకోండి, అక్కడ ట్రాఫిక్ కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు, క్రౌడ్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కాకుండా ఇంకొక ప్లేస్లో వాళ్ళు సెకండ్ టైం వేయడానికి లైక్ సూప్ కానీ కర్రీ ఎక్స్ట్రా అవసరం పడితే కానీ అట్లా పెట్టిరు అనుకోండి, ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది లైన్ ఫామ్ అవుతుంది, సెకండ్ టైం కూడా అక్కడ అవుతుంది, అటు నుంచి అటు క్లియర్ అయిపోతుంది. సో ఈ వ్యూలో అయితే కంపల్సరీ ఆమె సక్సెస్ అవుతుంది, ఆమె బిజినెస్ లాస్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆమె ఫేమ్ అనేది ఇంకా కూడా పెరిగిపోతుంది. సెలబ్రిటీలు వస్తారు, ఓకే చేంజెస్ అనేది కనబడుతున్నాయి. అండ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఓకే చేంజ్ అయింది, మేము కూడా ఈమెకు కోఆపరేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇది నా ఒపీనియన్. మేబీ ఇంప్లిమెంట్ చేస్తే ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారే స్పందించడము, రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడము, ఆ రేవంత్ రెడ్డి గారి టీం అంతా అప్పటికప్పుడు కూడా స్పందించి యథావిధిగా కొనసాగించుకోవచ్చు మీ షాప్ అని చెప్పారు. మరి ఎట్లా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ ఇది ఎక్కడ ఉందో న్యూస్ అయితే తెలియదు, అందరు చెప్తున్నారు అంతే. బట్ ప్రాక్టికల్గా అయితే రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ కానీ మేబీ ట్విట్టర్లో పోస్ట్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా, ఎక్కడ పెట్టిందో క్లారిటీ లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నాకు తెలిసి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత న్యూస్ వెళ్ళి అతను రెస్పాండ్ అయ్యి క్లియర్ చేసుకొని అప్రూవల్ ఇచ్చారు అంటే ఫైన్. బట్ అది ఎంతవరకు అతను వస్తాడు, తింటాడా లేదా, టేస్ట్ చేస్తాడా లేదా, టేస్ట్ చేస్తా అనే న్యూస్ కూడా నిజమా కాదా అనేది ఎవరికి క్లారిటీ లేదు. పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందంటారు. 100%. అదొక క్లారిటీ వచ్చిన తర్వాతనే దాన్ని ఇంకా పబ్లిసిటీకి వాడుకుంటే బెటర్. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటారు? ఇప్పటి వరకు దాదాపు 2 నెలల పాటు కూడా మనం చూసాము, ఏ అవకతవకలు ఉన్నప్పటికీ కూడా కొంత చూసాము. మరి ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి మనం చూడాలి. యాక్చువల్లీ ఇప్పుడే కొంచెం నడుస్తున్న ప్రాసెస్. ఇప్పుడు ఈ గడిచిపోయినటువంటి టైంలో 60 రోజులు అయిపోతుంది, మరి ఎట్లా ఉందంటున్నా? అంటే బస్సెస్ ఫ్రీ ఇచ్చిండు, అది ఓకే, గోయింగ్ ఆన్. నెక్స్ట్ ఇంకా కొన్ని గ్యారంటీలు ఉన్నాయి కదా, మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు కదా, చూడాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ అండ్ కేటీఆర్ ఉన్నప్పుడు అయితే
వాళ్ళు బిగినింగ్ నుంచి కూడా డెవలప్ మీద కాన్సన్ట్రేషన్ చేసిరు. బట్ న్యూ గవర్నమెంట్ కాబట్టి కొంచెం టైం ఇచ్చేసి వితిన్ 5 years గ్యాప్లో వాళ్ళు ఎంత చేస్తారనేది మనం కూడా చూసిన తర్వాత మనం జడ్జి చేయడానికి ఉంటుంది. వితిన్ 60 days అంటే వాళ్ళు ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మేషన్, ఇప్పుడిప్పుడే పోస్టులు ఇచ్చారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఫారెన్ వెళ్ళి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో టైం పడుతుంది. అవంతా ఒక 1 or 2 years తర్వాత వీళ్ళు ఎట్లా అవుతుందనేది చూసిన దాన్ని బట్టి మనం ఒక జడ్జి చేయడానికి ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ కుమారి ఆంటీ ఏదైతే పేరు రోజు వింటున్నామో ఇది మళ్ళీ కొంత రాజకీయ నేపథ్యంలో కూడా అంటే మలుపు తిప్పుకుంది. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ జగన్ కూడా నాకు ఒక్కదానికి ఇల్లు ఇచ్చాడు, ప్రస్తుతం నాకు ఆయన ఇచ్చినటువంటి ఇల్లు అదే ఆస్తి, అంతకు మించిన ఆస్తి లేదు నాకు, అదొక ఇల్లు ఇచ్చారు అని చెప్పారు. సో దీన్ని కూడా మళ్ళీ కొంత యూటర్న్ చేసుకొని కూడా అంటే ఆమెకి ఇప్పుడు అక్కడ కొంత చర్చలు నడుస్తున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా అంటే కొంత విమర్శిస్తున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? జనసేన వైఎస్ఆర్సీపీ కూడా కొంత దీని గురించి ఏం చెప్తారు? నా ఒపీనియన్ అయితే దీన్ని రాజకీయ వేలో తీసుకోపోవద్దు. రాంగ్ అది కంప్లీట్లీ. ఏమేదో వచ్చి మిడిల్ క్లాస్ ఆమె నోటితో ఆమె చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, ఆమెకి జరిగిన హెల్ప్ చెప్తుంది, అందులో తప్పేముంది? అదే తీసుకున్నట్టు ఒకడు ఇట్లా చెప్తాడు, ఒకడు జనసేన అంటాడు, వైఎస్ఆర్పీ అంటాడు, ఒకడు కాంగ్రెస్ అంటే ఆమెకి మరి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇది నిజమేనా? మీరు అడగడానికి కూడా క్వశ్చన్ ఉండాలి అంటున్నారు. మరి వార్తలు వస్తున్నాయి, వార్తలు 100 రకాలుగా వచ్చినా కూడా కొన్ని అడిగే క్వశ్చన్స్ కూడా ఉండాలి, వ్యాలిడ్ రీజన్ ఉండాలి. మీరు చెప్పండి, మీరేమి అట్లా ఇస్తారా బా? మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఒక రాజకీయాలకు వెళ్తున్నామంటే ఓట్ బ్యాంక్ పెంచుకునే కారణంగా కూడా దీన్ని ఇట్లా మలుపు తిప్పారంటున్నారు. ఆమెకి ఇప్పుడు ఇంకా నిన్న మూసైంది, ఇంక ఇంతవరకు ఓపెన్ చేయలేదు, దాన్ని ఇంక ఎంపీ టికెట్ వరకు తీసుకుపోతానంటే ఎట్లుంటే చెప్పు. అది కంప్లీట్లీ రాంగ్ క్వశ్చన్. మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే నెక్స్ట్ వేలో క్వశ్చన్ చేయండి, ఆమె తరపున క్వశ్చన్ చేయండి. కానీ ఆమెకి టికెట్లు ఎమ్మెల్యే దాదాపు నెల ఏదైతే రూమర్ చేస్తున్నారు, అందుకే మీరు ఎట్లా స్పందిస్తారని అడుగుతున్నా. రూమర్ నిజం అనుకోవచ్చు, అబద్ధం అనుకోవచ్చు అని అడుగుతున్నా. 100% అబద్ధం అది మీకు కూడా తెలుసు. అలాంటి క్వశ్చన్స్ మీరు కూడా నెక్స్ట్ టైం ఎవరికి వేయకండి, నా ఒపీనియన్. సో అది మనం అంటే క్వశ్చన్ అడిగినా కూడా మన తప్పు అన్నట్టుగానే చూస్తారు ఇక్కడ ఉన్నటువంటి జనం. రోజు వస్తూనే ఉంటాం. రెగ్యులర్ కస్టమర్సా మీరు? లేదు, ఇప్పుడే కొత్త వచ్చింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. సో వస్తారంట అందరు కూడా అదే వెయిటింగ్. సో కుమారి ఆంటీ అయితే ఇంకా రాలేదు, కానీ ఈరోజు వస్తారని అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అవ్వడం కారణంగా యూట్యూబ్లో చూసుకుంటూ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ కూడా జనం అయితే బాగానే పోగయ్యారు తినడానికి. హలో అండి, మీరు రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ వస్తారా? కుమారి ఆంటీ తెలుసా? తెలియదండి, ఇక్కడే ఉంటారు కుమారి ఆంటీ? తెలియదు, ఫస్ట్ టైం వచ్చినండి నేను. ఫస్ట్ టైం వచ్చారు అట్లా కొంతమంది టెస్ట్ చేయడానికి చూడడానికి కూడా ఫస్ట్ టైం వచ్చారు. మరి ఒక్కసారి ట్రాఫిక్ గురించి ఒక్కసారి విజువల్ చూపియండి. ఆ వీడియోలో చూసుకుంటే కనుక ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. కుమారి ఆంటీ లేదు ప్రస్తుతం, వస్తానని చెప్తున్నారు కానీ ఇంతవరకు అంటే ఆచూకీ కూడా తెలియదు. కానీ ఇక్కడ జనం అయితే మళ్ళీ లంచ్ టైం అవుతుంది కాబట్టి వస్తారనే ఆశతోనే ఉన్నారు. మళ్ళీ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. ఈ ట్రాఫిక్ గురించి పోలీసులు ప్రస్తుతం ఇక్కడైతే అంటే రెగ్యులర్గా మన పోలీసులు చెప్పింది ఏంటి, రెగ్యులర్గా మేము డ్యూటీ చేస్తామని చెప్పారు, కానీ ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది. ప్రస్తుతం అయితే ఏ పోలీస్ కనిపించట్లేదు. సో మొన్న అయితే ఆంటీ వల్ల రద్దీ పెరిగిపోయిందని కూడా ఆంటీ షాప్ మూసేయించి ట్రక్ అనేది అయితే పట్టుకెళ్ళిపోయారు. పోలీసులు మరి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం చూసుకుంటే ఎవరు కూడా లేరు. సో చూడడానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉండడంతో కొంత ఆంటీని బాగానే బ్లేమ్ చేశారు, బాగానే ట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు మనము. క్రౌడ్ చూసారా ఎంత ఉందో అసలు, ఒక్కసారి వీడియోలో చూడండి లైన్ గా క్రౌడ్ ఎంత పెరిగిపోయిందో. లైన్ గా నిల్చొని ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తున్నారు. పక్క షాపుల్లో వచ్చి తింటూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడ చూసారా ఒక్కసారి బైక్స్ అన్ని కూడా అక్కడ నుంచి ఇక్కడికి లైన్ గా కూడా ఆపేశారు. దాదాపు కుమారి ఆంటీ షాప్ కూడా క్రాస్ అయిపోయింది, దాదాపు డెడ్ ఎండ్ వరకు కూడా ఆపేశారు అక్కడ నుంచి ఇక్కడికి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఎవరు కూడా లేరు ప్రస్తుతం. ఇక్కడ ఓపెన్ చేస్తారు షాప్ అని చెప్పడంతో అందరూ కూడా క్రౌడ్ వచ్చి కూడా ఆంటీ ఓపెన్ చేస్తారని చెప్పి కూడా వెయిట్ చూస్తున్నారు. కొంతమంది ఇంకా ఆశలు వదులుకున్న వాళ్ళు అంటే నిరాశతో వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా పక్క షాప్కి వెళ్ళి కూడా ఫుడ్ తినేసి కూడా వెళ్ళిపోతున్నారు. ఆంటీ వస్తున్నదైతే చాలాసేపు కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికిప్పుడు కొద్ది సమయంలోనే చాలా మంది అయితే రద్దీ పెరిగిపోయింది. చూసారా అసలు ఆంటీ షాప్ ముందు ఎంతమంది నిల్చున్నారో. మరి అసలు ఒక పక్క చూసుకుంటే కనుక మనము ట్రాఫిక్ గురించి ముఖ్యంగా, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ప్రాబ్లం వల్లే ఆంటీ షాప్ మూసేయడానికి గల ముఖ్య కారణం ట్రాఫిక్ రద్దీ గురించి. మరి ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ పోలీస్ ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు.
వాళ్ళు చెప్పారు కొన్ని సందర్భాల్లో కొన్ని అంటే వీడియోస్లో మనం నిన్న చూసాము. మీరు ఏం చేస్తున్నారంటే మేము రెగ్యులర్గా పని చేస్తూనే ఉంటాము, రెగ్యులర్గా ట్రాఫిక్ గురించి క్లియర్ చేస్తూనే ఉంటాము, ఈ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు ఈ సమస్య అని చెప్పారు. మరి ఇక్కడ చూసుకుంటేనేమో ఏ పోలీస్ లేడు, ఏ ట్రాఫిక్ అయితే కొంచెం పెరిగిపోయింది, ఇబ్బందికరంగానే ఉంది. చూసారా ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేశారు. అదేవిధంగా కొంత పోలీస్ లేని కారణంగా ఇష్టం వచ్చినట్టు కూడా వెళ్తున్నారు వాళ్ళు. ఇది మరి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు దీనిపైన ఎట్లా స్పందిస్తారు, వాళ్ళు సమాధానం చెప్తారా లేదా అని కూడా చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా రద్దీ కారణంగానే ఇక్కడ షాప్ మూసివేయడానికి ముఖ్య కారణం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఇక్కడ దీని గురించి ఎట్లా పరిశీలిస్తారు, ఎట్లా ప్రస్తావిస్తారు, దీని గురించి ఏం మాట్లాడతారు, మరి రద్దీ గురించి ముఖ్యంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే అంటే కొంత ముఖ్యంగా షాప్ కుమారి ఆంటీ షాప్ వద్ద అయితే కొంత ఒక మెయిన్ ఫోర్స్ని కూడా టీంని నియమించాలి. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుండాలని చెప్పారు. మరి ఆల్రెడీ స్పందించారు. మరి ఇక్కడైతే చూడాలి, మీరు ఒక్కసారి విజువల్స్లో టీం చూసుకోండి. అసలు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, బైక్స్, కార్లు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. కానీ ఎవరు కూడా అంటే స్పందించట్లేదు. ప్రస్తుతం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎవరు లేరు. మరి ఇంకా కాసేపట్లో వస్తారా, ఈ రద్దీ పెరిగిపోయిందని ఎవరైనా కంప్లైంట్ చేస్తారా, ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే వచ్చారు. దాని గురించి కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఇంకా కొంత సమయం మిగిలింది. మరి కుమారి ఆంటీ వస్తుందని కూడా మరి కొంతమంది వెయిట్ చేస్తున్నారు. వస్తుందా రాదా కూడా చూడాలి. ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో షాప్ ఓపెన్ చేస్తాము, రీఓపెన్ చేస్తామని కూడా చెప్పారు. మరి అయితే చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ జనం అయితే ఎక్కడ కదలట్లేదు, అసలు అట్లానే పోగై ఉన్నారు. కుమారి ఆంటీ వస్తుంది, కుమారి ఆంటీ వస్తుంది అంటూ కూడా ఏం జరిగిందో అని కూడా కొంతమంది అంటే రోడ్ల పైన ఉన్నటువంటి వాహనాలు ఆపేసి కూడా చూస్తున్నారు. అదేందో వింతగా అంటే ఏదో చాలా మంది జనం పోయారు, ఏమైంది అనే ఒక తరుణంలో కూడా చాలా మంది చూస్తూనే ఉన్నారు. మరి చూడాలి ఇంకాసేపట్లో మరి ట్రాఫిక్ పోలీసులు వస్తారా.